ఓపెన్ టాక్కి స్వాగతం. అబద్ధం అంటేనే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటేనే అబద్ధం. అనేక సందర్భాల్లో దాని ఆధారాలతో సహా నిరూపించాం. మరొకసారి జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు అబద్ధాలను ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నం చేద్దాం. వృద్ధులకు పింఛను జగన్మోహన్ రెడ్డి నాడు పింఛను ఎంత అని చెప్పాడు అయ్యా అంటే 3,000 అని చెప్పాడు. ఏ ఒక్కరిని అడిగినా చెప్పే మాట అదే. అంతేగాని ఎక్కడా కూడా ఆయన నేను ఏడాదికి 250 పెంచుతానని ప్రతిపక్షంలో ఉండగా పొరపాటును కూడా ఎక్కడా చెప్పలా. అలాగే ఆయన భగవద్గీత, ఖురాను, బైబిల్ అన్నటువంటి మేనిఫెస్టోలో కూడా ఎక్కడ 3,000 రూపాయలు, 250 రూపాయలు ఏడాదికి చొప్పున పెంచుకుంటూ పోతానని ఎక్కడా చెప్పలా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రమే దాన్ని 3,000 చేస్తానని అంతకంటే చెప్పలా. కానీ చివరికి ఏం చేశాడు? 3,000 రూపాయల మాట మోసం చేయటమే కాకుండా ఏడాదికి 250 పెంచాల్సి ఉన్నా చివరి ఎన్నికలు వచ్చే వరకు కూడా ఆ 3,000 చేయకుండా దాగుడు మూతలాడాడు. కరెక్ట్గా జనవరిలో చేశాడు. అంటే ఫిబ్రవరి లేదా మార్చిలో ఎలక్షన్లు, జనవరిలో ఆయన 3,000 రూపాయలు చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి మోసం. ఆడ మోసం అలా ఉంటే దాన్ని కప్పిపుచ్చుతూ చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలే ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రమే 2,000 చేశాడు. చంద్రబాబు నాయుడు హయాంలో 39 లక్షల పింఛన్లే ఇచ్చాడు. ఇలాంటి అడ్డగోలు అబద్ధాలను అచ్చోసినట్టుగా ఆడుతున్నారు. కనీసం నేను ఒక ముఖ్యమంత్రినేమో, కనీసం ఇలా అబద్ధాలు ఆడితే ప్రజలు చీకొడతారేమో, నిజాలు బయటపడితే నేను తలెక్కడ పెట్టుకోవాలన్న కనీస జ్ఞానం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ఆడుతున్నారు. సో పింఛన్ మీద వీళ్ళు ఆడిన అబద్ధాలు ఏంటనేది నేను ఆధారాలతో సహా ఒకసారి బయట పెడతాను, చూడండి. ఇది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రచారం చేశాడు. దాదాపుగా ఇదే ప్రచారాన్ని వైసీపీ మొత్తం చేస్తుంది అనుకోండి. సో ఇక్కడ చూడండి, జగన్ గారి పాలనలోనట పింఛనే కాదంట, పెన్షనర్లు కూడా పెరిగారట. అది ఎంత పెరిగారు, ఎవరి పాలనలో పెరిగారు అనేది నేను ఈరోజు ఆధారాలతో సహా మీకు చెప్తాను. ఇక్కడ ముఖ్యంగా చూడండి, టీడీపీ హయాంలో ఉన్న పెన్షన్లట 39 లక్షలట. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికంటే అది 66 లక్షలకు పెరిగిందంటే దాదాపుగా అవి ఒక 40 అంటే 27 లక్షల పింఛన్లు జగన్మోహన్ రెడ్డి పెంచాడంట. ఇంతకంటే సిగ్గుమాలిన బతుకు ఇంకెక్కడైనా ఉంటుందా? 27 లక్షల పింఛన్లు జగన్మోహన్ రెడ్డి పెంచాడా? ఎవడైనా నమ్ముతాడు? అసలు ఎన్ని పెంచాడనే నేను ఆధారాలతో సహా చూపిస్తాను మీకు. సో ఇది ఇకపోతే టీడీపీ హయాంలోనట నెలకు 400 కోట్లే ఖర్చు పెట్టారట. కానీ వైసీపీ హయాంలోకి వచ్చేటప్పటికి నెలకి 1968 కోట్లు ఖర్చు పెట్టారట. ఇక్కడ కూడా అచ్చోసిన అబద్ధాలే. సరే, నువ్వు 40 లక్షల పింఛన్లే అనుకుందాం. ఎన్ని పింఛన్లు అనేది కాసేపు పక్కన పెడదాం. 40 లక్షల పింఛన్లే అనుకుందాం సుమారు టీడీపీ హయాంలో. ఇంటూ 2,000 రూపాయలు చొప్పున ఇచ్చినా కానీ 4 రోజులు 800 కోట్ల రూపాయలు ప్రతి నెల టీడీపీ హయాంలో ఖర్చు పెట్టి ఉండాలి కదా. కానీ నువ్వెంత రాసావు? 400 కోట్లు. అంటే ఈయన లెక్క ఎలా కట్టాడు తెలుసా? ఈ 40 లక్షల పింఛన్లు ఇంటూ 1,000 రూపాయల కాడికి లెక్క కట్టాడు. 2,000 కాడికి లెక్క కట్టలా. అర్థమైందా మీకు? చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు ఇచ్చాడట, 2,000 ఇవ్వలేదట. 2,000 జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇచ్చినట్టున్నాడు. మరి వాళ్ళు అందుకే లెక్క కట్టింది. ఇక్కడ 39 లక్షల పింఛన్లు లేదా 40 లక్షల పింఛన్లకు 400 కోట్లు అంటే ఒక్కొక్క 1,000 రూపాయల చొప్పున లెక్క కట్టాడు. కానీ మనం 2,000 రూపాయలు టీడీపీ హయాంలో ఇచ్చింది 2,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి వృద్ధులు పింఛనంత 2,000 రూపాయలు. అంటే ఆ లెక్కను చూసుకున్నా కానీ ఏడాదికి 800 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ కూడా అచ్చోసిన అబద్ధాలు. అంటే వైసీపీ అబద్ధాలు ఎంత దారుణంగా ఉంటాయంటే సాధారణంగా ఈ ఫిగర్ చూసిన వాళ్ళకి ఎవరికి కూడా పెద్దగా అర్థం కాదు. ఓహో నిజమేనేమో అనుకుంటారు చాలామంది. కానీ అసలు వాస్తవం ఏంటనేది నేను చూపుతా. ఇక్కడ ఎన్ని లక్షలు అన్నాడు? 39 లక్షల పింఛన్లు అన్నాడు కదా. ఇది పచ్చి అబద్ధం. టీడీపీ హయాంలో ఇచ్చిన పింఛన్లు 54 లక్షల కంటే ఎక్కువ పింఛన్లు. అది నేను నోటి మాటలాగా ఈళ్ళలాగా అబద్ధాలు చెప్పడం కాదు. నేను జీవోలతో సహా ఆధారాలతో సహా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఎవరి హయాంలో ఎన్ని పింఛన్లు అనేది. సో ఇది చూడండి, ఇది 28 జనవరి 2019 అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న సమయంలో విడుదల చేసిన ఒక జీవో నెంబర్ 16. మీరైనా వెళ్ళి కావాలంటే చూసుకోవచ్చు, ఇందులో అబద్ధమేమీ లేదు. సో అప్పుడు ఆ రోజుకి అంటే 28 జనవరి 2019 నాటికి అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విడుదల చేసిన ఒక జీవో ప్రకారం మొత్తం పెన్షనర్ల సంఖ్య ఎంత అయ్యా అంటే 54,06,008 మంది. ఇందులో వీడియోలు ఉన్నారు, ఓల్డేజ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అన్ని రకాల పెన్షనర్దారులు కలుపుకుంటే
మొత్తంగా పింఛన్లన్నీ 54,06,008 పింఛన్లు జనవరి 28, 2019 నాటికి ఉన్న పింఛన్లు. అంటే 54 లక్షల కంటే కూడా అధికంగా టీడీపీ హయాంలో పింఛన్లు ఉన్నాయి. మరి వీళ్ళు ఎన్ని పింఛన్లు అని చెప్పారు? వీళ్ళు 39 లక్షల పింఛన్లే టీడీపీ హయాంలో అని ఇందాక చెప్పాడు కదా. మరి ఇది పచ్చోసిన అబద్ధమా కాదా? ఇది పచ్చి అబద్ధం కదా. ఇంకొక నిజం కూడా మీకు చెప్తా చూడండి. టీడీపీ జగన్మోహన్ రెడ్డి మన సభలో అంటున్నాడు, 2 నెలల ముందు మాత్రమే 2,000 చేశాడు చంద్రబాబు నాయుడు, ఎన్నికల రాకపోయి ఉంటే 2,000 చేతుడా అని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు 2,000 చేసినా చేయకపోయినా అడగటానికి నువ్వు సరిపోవు. ఎందుకనంటే ఆయనేమి మేనిఫెస్టోలో నేను 2,000 చేస్తానని చెప్పలా. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో 2,000 చేస్తానని చెప్పలా. కానీ 1000ని ఒకేసారి డబల్ చేసి 2,000 చేశాడు. నువ్వు చెప్పాల్సింది ఆ విషయం కాదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న 200 రూపాయల పింఛన్ను ఆయన దిగిపోయే నాటికి 2,000 చేశాడు. అంటే ఎంత పింఛను పెంచాడు ఆయన? 1,800 రూపాయల పింఛను ఒక్కొక్క వృద్ధుడికి పెంచాడు. మరి నువ్వేం చేసావు? ఈ 2,000 రూపాయల పింఛన్ని ముక్కి మూలికి ఈ నెలతో 3,000 చేసావు. అంటే నువ్వెంత పెంచావు? 1,000 రూపాయలు పెంచావు. మరి ఇప్పుడు చెప్పు, 5 ఏళ్లలో 1,800 రూపాయలు పింఛను అదనంగా పెంచిన చంద్రబాబు నాయుడు గొప్ప, లేదా 5 ఏళ్లలో ముక్కి మూలిగి చివరి నాటికి ఈ రోజుకి పెంచిన 1,000 రూపాయలు పెంచిన నువ్వు గొప్ప? అది ఒక విషయం. రెండోది, ఇందా నేను చెప్పాను కదా, టీడీపీ హయాంలో ఉన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి ఉన్న మొత్తం పింఛన్లు 35 లక్షల పింఛన్లు. అంటే 2014 జూన్ 8 అనుకుంటా ఆయన ప్రమాణ స్వీకారం చేసింది. ఆ రోజుకి ఉన్న మొత్తం పింఛన్లన్నీ 35 లక్షలు. కానీ చంద్రబాబు గారు దిగిపోయే నాటికి ఎన్ని పింఛన్లు ఉన్నాయి? 50. ఎక్కడ ఎన్ని పింఛన్లు ఉన్నాయి? 54 లక్షల పింఛన్లు ఉన్నాయి. అంటే ఆయన పెంచిన మొత్తం పింఛన్ల సంఖ్య అంతా 19 లక్షల పింఛన్లు ఆయన అదనంగా పెంచాడు. 35 లక్షల నుంచి 54 లక్షలకు వచ్చిందంటే 19 లక్షల పింఛన్లు పెంచాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే నాటుకున్న పింఛన్లు మొత్తం 54 లక్షలు, ఇప్పుడున్న పింఛన్లు మొత్తం 66 లక్షలు. అంటే ఆయన పెంచిన పింఛన్లు 12 లక్షలు. మరి ఇప్పుడు చెప్పండి, 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు గారు పెంచిన 19 లక్షల పింఛన్లు ఎక్కువ, లేదా జగన్ పెంచిన 12 లక్షల పింఛన్లు ఎక్కువ? పైగా ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వయో పరిమితి 65 ఏళ్లుగా ఉండేది ఇక్కడ వయో పరిమితి. బట్ ఇక్కడ వయో పరిమితి అనేది 60 ఏళ్లకు తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి. చేసింది మంచి పనే, ఓకే, నేను కాదన్ను. అంటే 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తే కేవలం 12 లక్షల మందే పెరిగారా? చంద్రబాబు నాయుడు 65 ఏళ్ల వయసుతోనే 19 లక్షల మందికి అదనంగా ఇస్తే నువ్వు 5 ఏళ్ళు తగ్గించామంటే దానికి 2 రెట్లు పెరిగి ఉండాలి పింఛనర్లు. దాదాపుగా 80 లక్షల మంది పింఛన్లు ఇప్పుడు తీసుకుంటూ ఉండాలి సుమారుగా. కానీ నువ్వు ఎంతమందికి పెంచావు? 12 లక్షల మందికి పెంచావు. మరి ఏ రూపంలో చూసుకున్నా నువ్వు వెనకబడే ఉన్నావు కదా. మోసమా చేసావు? 3,000 చేస్తానన్నా మోసం చేసావు. పోనీ ప్రతి ఏడాది 250 పెంచుతానని దాన్ని మోసం చేసావు. 2022 జులై నాటికే నువ్వు పెంచుండాలా, అది మోసం చేసావు. పోనీ పింఛన్ల సంఖ్యలో చూసుకున్నా కానీ టీడీపీ హయాంలో 19 లక్షలు 5 ఏళ్లలో పెరిగింది, నీ హయాంలో 12 లక్షలే పెరిగింది. పోనీ పెరిగిన పింఛన్ చూసుకుందామా? నీ హయాంలో 1,000 రూపాయలు పెరిగింది, టీడీపీ హయాంలో 1,800 పెరిగింది. మరి ఎలా చూసుకుందాం? ఏ రకంగా చూసుకున్నా పింఛన్ల విషయంలో చంద్రబాబు గారే ప్రజలకు మేలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు. 3,000 ఇస్తానని ద్రోహం, గెలిచిన తర్వాత 250 రూపాయలు ఏడాది పెంచుతానని ద్రోహం, అలాగే పింఛనర్ల విషయంలో ద్రోహం. నువ్వు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, కారు ఉందని, మీ ఇంట్లో అది ఉందని, ఇది ఉందని చెప్పి నువ్వు ఎన్ని పింఛన్లు పీకేలేదు జగన్మోహన్ రెడ్డి? ఎంతమంది ఆర్తనాదాలు పెట్టలేదు? టీడీపీ హయాంలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి 10 లక్షలకు పైగా పింఛన్లు బీకేశాడు. ఆ పింఛన్లు ఇప్పుడు యాడ్ అయి ఉండాలి. ఇప్పుడు ఆ పింఛన్లు యాడ్ అయి ఉండాలి. 10 లక్షలకు పైగా పింఛన్లు జగన్మోహన్ రెడ్డి పీకేశాడు. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడరు ఎవరు? మరి ఇప్పుడు చెప్పు, పింఛన్ల విషయంలో ఎవరిది గొప్ప? అసలు నేను 2,000 చేస్తాను అని చెప్పకుండానే 2,000 చేసిన చంద్రబాబు నాయుడు గొప్ప? 3,000 చేస్తానని చేయకుండా ఎన్నికలకు 2 నెలల ముందు 3,000 చేసిన నువ్వు గొప్ప? 65 ఏళ్ల వయసుతోనే 19 లక్షల అదనపు పింఛన్లు ఇచ్చి 54 లక్షల పింఛన్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గొప్ప? 5 ఏళ్ళు వయో పరిమితి తగ్గించి కూడా కేవలం 5 ఏళ్లలో 12 లక్షల పింఛన్లు మాత్రమే పెంచిన నువ్వు గొప్ప? ఎవరు గొప్ప? నువ్వు చేస్తానని చేయలేదు, ఆయన చేస్తానని చెప్పకుండా చేశాడు. డిఫరెన్స్ లేదా? ఇప్పుడు ఒక హామీ ఇచ్చి చేయకపోతే అడగొచ్చు, నువ్వు హామీ ఇచ్చి చేయలేదు కాబట్టి అడుగుతున్నావు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా నేను 2,000 చేస్తానని చెప్పలేదే. 200 రూపాయలు ఉన్న పింఛన్ని 1000 చేశాడు. అందరూ ఆ 1000 వస్తుంది అనుకున్నారు. బట్ ఆయనకి చేయాలనిపించింది, ప్రజలకు ఏదో చేయాలనిపించింది, దాన్ని ఉన్నట్టుగా 2,000 చేశాడు. నీలాగా 250 పెంచి 50 రూపాయలు పెంచి, లేకపోతే దాన్ని ఏడాది పెంచుతానని చెప్పి మోసం చేసి చేయలేదు కదా. ఇది కదా పింఛన్ల విషయంలో అసలు వాస్తవం. కాబట్టి ప్రజలు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మొద్దు. ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేది పచ్చి అబద్ధమే. ఇక్కడ 54 లక్షల పింఛన్లని ఎంత స్పష్టంగా కనపడుతుంటే టీడీపీ హయాంలో 39 లక్షల పింఛన్లే ఇచ్చాడు
చంద్రబాబు నాయుడు, అసలు పింఛన్లు పెంచనే లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి అడ్డగోలు అబద్ధాలాడి ఈరోజు ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీలో వచ్చే ప్రచారాలు కానీ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రచారాలు కానీ ప్రజలు నమ్మి ఓట్లేస్తే మరొకసారి మోసపోతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.